వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా? 7 కొండలు 3 కొండలు రాజశేఖర రెడ్డి గారు చేశారా? 7 కొండలని 7 కొండలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవోలు వచ్చాయా? 2 కొండల అంశం ఎప్పటిది సార్? అది 1975 డిసెంబర్ 2న జీవో 1605, నవంబర్ 4 1965లో విడుదల చేసినటువంటి జీవో 1784. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు సార్. ఈ రెండు కొండల పరిధి వచ్చింది అప్పుడు సార్. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నికలు పెట్టకూడదు, ఆయన ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు పెట్టకూడదు అనుకుంటే జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి అది 2 కొండల పరిధిలో తిరుమల రాదు, ఇక్కడ పంచాయతీ రాదు కాబట్టి అక్కడ ఎన్నికలు జరపాలి అని ఈ జీవోలను తీసుకొచ్చారు సార్. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఎంఎస్ నెంబర్ 747 ఇచ్చారు, 7 కొండల పరిధిలోకి తిరుమల వస్తుందని. అలాగే జీవో ఎంఎస్ నెంబర్ 746 ఇక్కడ అన్యమత ప్రచారాలు ఇవేవి జరగకూడదని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అలా చదువుతుంటారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మాట విని నెయ్యిలో జంతుకో కలిసింది అనగానే వెళ్ళి మెట్లు గడిగారు. ఈ రోజు అది ఫేక్ అని తేలిపోయింది, మీ రాజకీయాల కోసం వాడుకున్నారని తేలిపోయింది. ఇంకా దేవుడితో రాజకీయాలు, దేవుడితో ఆటలు, దేవుడి పైన అసత్యపు ప్రచారాలు ఇప్పటికైనా మానుకోండి. ఇంతకుముందు జంతుకో కలిసిందన్నారు, ఈరోజు పామాయిల్ అంటున్నారు.